హాయ్ గాయ్స్, రెడీనా? నేను మీ కరిష్మా. వెల్కమ్ టు అమ్మ చేతి మధురిమలు. ఇవాల్టి రెసిపీ గోరు చిక్కుళ్ళ ఫ్రై. ఎవరు తింటారండి బాబు అని మొహం చిట్లించే వాళ్ళకి ఓసారి ఈ తీరున వండి పెట్టి మార్కులు కొట్టేయండి. గోరు చిక్కుళ్ళు లైట్గా వగరుగా ఉండడం వల్ల చాలామంది తినడానికి ఇష్టపడరు. అలా వగరు లేకుండా ఎలా చేయాలి అనేది ఈ రెసిపీ. ముందుగా గోరు చిక్కులను 2 ఇంచు ముక్కలుగా కట్ చేసుకొని శుభ్రంగా కడగండి. ఇప్పుడు అందులోకి తగినంత ఉప్పు వేసి నీళ్లు పోసి మెత్తగా ఉడికించి చల్లార్చి పెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి 1/2 కప్పు పుట్నాలు, 7-8 ఎండుమిర్చీలు, 5-6 వెల్లుల్లి రెప్పలు, మీ రుచికి సరిపడా కల్లుప్పును వేసి మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేయండి. గ్రైండ్ చేసిన పౌడర్ ఈ విధంగా ఉంటుంది. దీన్ని తీసి పక్కనుంచండి. ముందుగా మనం చల్లార్చి పెట్టుకున్న చిక్కుడుగాయల్ని తీసుకున్నాం. చాలామంది చిక్కుడుగాయల్లోని వాటర్ని వంపేసి తాలింపు వేసేస్తూ ఉంటారు. అలా చేయడం వల్ల చిక్కుడుగాయల్లోని చేదు పోనే పోదు. అందుకోసం ఈ విధంగా నేను ఇక్కడ చూపిస్తున్నట్లు చల్లార్చుకున్న చిక్కుడుగాయల్ని ఈ విధంగా ప్రెస్ చేస్తే అందులోని పసరంతా ఈ విధంగా దిగిపోతుంది. ఈ విధంగా పిండి పసరంతా తీసేయడం వల్ల చిక్కుడుగాయల్లోని చేదు కొంత మేరకు తగ్గుతుంది. మిగతా చేదు ఎలా పోతుందో ముందు వీడియోలో చెప్తాను. ఇప్పుడు ఫ్రైయింగ్ ప్యాన్లోకి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ని హీట్ చేయండి. అందులోకి 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 టీ స్పూన్ మినపప్పు వేసి ఆవాలు చిటపటలాడనివ్వండి. ఇప్పుడు అందులోకి 2 రెమ్మల కరివేపాకు వేసి చిటపటలాడనివ్వండి. 3 ఆనియన్స్ని సన్నని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అవునండి, ఆనియన్స్. ఈ ఆనియన్స్ వల్ల చిక్కుడుగాయల్లోని మిగతా చేదంతా తగ్గిపోతుంది. ఈ రకంగా కడప సైడ్ వాళ్ళు చిక్కుడుగాయ తాలింపుని వేస్తూ ఉంటారు. ఇప్పుడు మీ రుచికి సరిపడా సాల్ట్ని వేసి బాగా కలుపుతూ ఆనియన్స్ పింక్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేయండి. ఈ విధంగా మెత్తగా పింక్ కలర్లోకి ఫ్రై చేసుకున్న ఆనియన్స్లోకి ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న చిక్కుడుగాయ ముక్కల్ని వేసుకొని మరో 2 నిమిషాల పాటు ఫ్రై చేయాలి. ఈ విధంగా ఫ్రై చేసిన చిక్కుడుగాయల్లోకి 1/2 టీ స్పూన్ పసుపు పొడిని వేసి మరో నిమిషం పాటు ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై చేయడం వల్ల పసుపులోని పచ్చి వాసన అంతా పోతుంది. ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పుట్నాల పొడిలో నుంచి 2 టేబుల్ స్పూన్ల పొడిని తాలింపులోకి వేసుకోండి. మిగతా పొడిని ఒక కంటైనర్లో స్టోర్ చేసుకోండి. వేరే ఏదైనా తాలింపు పెట్టుకున్నప్పుడు యూస్ చేసుకోవచ్చు. పుట్నాల పొడి వేసిన తర్వాత మరో 2 నిమిషాల పాటు ఫ్రై చేయండి. అప్పుడు ఇందులో నుంచి మనం వేసిన వెల్లుల్లి రెబ్బల వాసన వస్తూ ఉంటుంది. అంతే, ఇప్పుడు డిష్ అవుట్ చేసేసుకోవడమే. ఈ తాలింపుని వేడి వేడి అన్నంలో కలుపుకొని తిన్నా లేక పప్పుల్స్లో నంజుకు తిన్నా భలే రుచిగా ఉంటుంది. ఏంటి, నచ్చిందా? మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అన్నట్టు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని వీడియోస్ చూడడం మర్చిపోకండి. మీ ఫీడ్బ్యాక్ని మీ కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి. మీకు ఇంకా ఏ రెసిపీస్ కావాలో కామెంట్స్ బాక్స్లో తెలియచేయండి. నేనైతే చేయడానికి తప్పకుండా ప్రయత్నిస్తాను.